కడప జిల్లా రాజకీయం వైఎస్ వివేక హత్య చుట్టే తిరుగుతుంది. వివేక హత్య కేసుపై వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశాలున్నా ఆ ప్రస్తావన మాత్రం ఆగటం లేదు. వివేక కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సీఎం జగన్ పై షర్మిల, సునీతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా జగన్ సొంత జిల్లాలో తన చెల్లెళ్ల ఆరోపణపై తొలిసారి స్పందించారు. అవినాష్ ఏం తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానంటూ చెల్లెళ్లను టార్గెట్ చేశారు. మరోవైపు వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ తన భర్త హత్య కేసును ప్రస్తావిస్తూ జగన్ కు రాసిన లేఖ కడప రాజకీయాన్ని కుదిపేస్తోంది. కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వివేకా కుమార్తె వైఎస్ సునీత సైతం షర్మిలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటూ తన తండ్రి హత్య కేసును ఫోకస్ చేస్తూ వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో కోర్టు విచారణ పూర్తి కాకుండానే పదే పదే వివేకా కేసును ప్రస్తావించడంపై వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించారు. దానిపై ఇప్పటికే కడప కోర్టు కూడా ఆమెకు వివేకా కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అయినా వివేకా హత్యోదాంతం కడప రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. తొలిసారిగా చెల్లెళ్ల ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు. పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఆయన దివంగత వైఎస్ వారసత్వాల గురించి ప్రస్తావించారు. వైఎస్ పేరు చెప్పుకొని కొంతమంది వస్తున్నారని, తామే వారసులమని చెప్పుకుంటున్నారని, వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన వారితో కలిసిన వారు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పసుపు చీర కట్టుకుని వారికి మోకరిల్లుతున్నారని విమర్శించారు. వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒక్కటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. జగన్ అధికారంలోకి వచ్చాక తనను పక్కన పెట్టాడని తన చెల్లెలు అంటోందని, షర్మిల, సునీతల వెనుక ఉంది చంద్రబాబేనని ఆరోపించారు. తన చిన్నాన్నను ఓడించిన వారితోనే చేతులు కలిపారంటూ వివేక రెండో భార్య ప్రస్తావన తీసుకొచ్చారు. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏం తప్పు చేయలేదని తాను బలంగా నమ్మాను కాబట్టే అవినాష్ కు తిరిగి టికెట్ ఇచ్చానంటూ కడప ఎంపీని వెనకేసుకొచ్చారు. అవినాష్ ను రాజకీయంగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని, తమ అందరికంటే చిన్నవాడైన అవినాష్ జీవితం నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ అవినాష్
ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. సీఎం జగన్ కేబినెట్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్లే జగన్ కేబినెట్ లో ఉన్నారని ఆమె ఆరోపించారు. తమ తల్లి విజయమ్మను మంత్రి బొత్స సత్యనారాయణ అవమానించారని గుర్తు చేశారు. జగన్ను ఉరితీయాలని కాంగ్రెస్ హయాంలో ఇదే బొత్స వ్యాఖ్యానించారని ఆమె మండిపడ్డారు. తమ తండ్రిని బండబూతులు తిట్టిన బొత్సని జగన్ తండ్రి సమానులనడాన్ని ఆమె తప్పుబట్టారు. జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు గొడ్డలిపోటుకి గురైన వారు మాత్రం ఏమీ కారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్ లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట, తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రి లాంటి, తండ్రితో సమానమయ్యారంట. ఆ క్రమంలో వైఎస్ వివేక భార్య డాక్టర్ సునీత తల్లి సౌభాగ్యమ్మ స్వదస్తూరితో జగన్ను ఉద్దేశించి రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారిపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నకే ఇలా జరిగిందని లేఖలో ప్రస్తావించారు. లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారని, 2019లో సునీత కూడా తండ్రిని పోగొట్టుకుని అంతే మనోవేదన అనుభవించారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధ పెట్టింది. నీ పత్రిక, టీవీ ఛానల్, పార్టీ వర్గాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగునా అని జగన్ను నిలదీశారు. ఆ బహిరంగ లేఖ రాజకీయంగా పెద్ద కలకలం రేపుతోందిప్పుడు.